నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బ్రెగ్జిట్ ఈ ఒక్క మాట ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 4 దశాబ్దాల కూటమి నుంచి వైదొలగడానికి బ్రిటన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఆర్థిక ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రెగ్జిట్ రెఫరెండంతో కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దానికి విభిన్నంగా అక్కడి నుంచే కథ మొదలైంది. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ మరిన్ని దేశాల ఎగ్జిట్లకు శ్రీకారం చుట్టింది. బ్రెగ్జిట్ కథ ముగిసిందా? కొత్త కథ మొదలైందా? మరిన్ని ఎగ్జిట్లకు శ్రీకారం చుట్టిన బ్రెగ్జిట్. యూరోపియన్ యూనియన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద సమాఖ్యగా 60 ఏళ్లుగా వర్ధిల్లుతోంది. అంతర్జాతీయంగా డాలర్ పెత్తనాన్ని నిలువరించి ఆర్థికంగా స్థిరపడటం కోసం 14 ఏళ్ల కిందట యూరోతో తమ బలాన్ని పెంచుకోవాలనుకుంది. EU దేశాలన్నింటి జనాభా 50 కోట్లే అయినా ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో 30% ఈ దేశాల నుంచే వస్తోంది. అంటే దాదాపు 3 జీడీపీ EUదే. మరి ఇలాంటి సంపన్న కూటమి నుంచి ఎందుకంత ఈజీగా బ్రిటన్ వైదొలిగిందన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. కూటమి బలహీనంగా ఉన్నప్పుడు తన అస్తిత్వం కాపాడుకోవటానికే బలమైన బ్రిటన్ ఇలా బయటకొచ్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడే మరో లాజిక్ కూడా ఉంది. కూటమిలో ఉన్న మిగిలిన 27 దేశాల మీద తెర వెనక నుంచి పెత్తనం చేసేది ఎవరో తెలుసా? బ్రిటనే. మరి ఈ పెత్తనాన్ని కూడా వద్దనుకుని బ్రిటన్ బయటికెందుకొచ్చిందంటే రెఫరెండం అంటున్నారు. ఈ మొత్తం ఎగ్జిట్ వెనుక కెమెరూన్ అమాయకత్వం కూడా ఉందనేవారు లేకపోలేదు. మొత్తంగా ఏదైతేనేం రెఫరెండంతో బ్రెగ్జిట్ తంతు కాస్త పూర్తయిపోయింది. అయితే ఇక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే బ్రెగ్జిట్ ప్రభావం అంతర్జాతీయంగా మరిన్ని దేశాల మీద పడింది. ఇప్పుడు అవి కూడా బ్రిటన్ బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. అవును, బ్రెగ్జిట్ తర్వాత ప్రపంచ దేశాల తీరు మారింది. ఇందులో EU దేశాలు కూడా ఉన్నాయి. తామేమీ తక్కువ తినలేదంటూ మరికొన్ని EU దేశాలు కూడా ఎగ్జిట్ కి సిద్ధమవుతున్నాయి. ఇది EU మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసేంత స్థాయిలో ప్రకంపనలు రేగుతున్నాయి. బ్రిటన్ దారిలో అడుగులు వేసేందుకు మరిన్ని పెద్ద దేశాలు కూడా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఆ దిశగా పావులు కూడా కదపడం మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా బ్రిటన్ వైదొలగటంతో EUలో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న రాజకీయ సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోతూ వస్తున్నాయి. ఇన్నాళ్లు సభ్యదేశంగా ఉంటూ వస్తున్న జర్మనీ ఇప్పుడు EU మీద పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క మిగిలిన దేశాల్లో కొన్ని ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవన్నీ కలిసి EU విచ్ఛిన్నానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, బ్రిటన్ వైదొలగటంతో ఇప్పుడు అదే బాటలో మరిన్ని EU దేశాలు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఆర్థికంగా శక్తివంతమైన ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. EUలో బ్రిటన్, జర్మనీల తర్వాత ఆర్థిక, రాజకీయ స్థిరత్వం ఉన్న దేశం ఫ్రాన్స్. ఇక EUలో 3వ అతిపెద్ద దేశం స్వీడన్. ఈ రెండు వైదొలిగితే EU బలం సగానికి పడిపోయినట్టే. ఇక ఇప్పటికే స్వీడన్ ఆ స్వెగ్జిట్ దిశగా ఓ 3 అడుగులు కూడా వేసేసింది. ఇప్పటికే తమ దేశంలో ప్రైవేట్ సంస్థలతో ఓటింగ్ నిర్వహించి చూసింది. ఈ సర్వేలో స్వీడిష్ ప్రజల్లో ఎక్కువ మంది స్వెగ్జిట్ కి అనుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. బ్రిటన్ తో పాటు స్వీడన్ లో కూడా EU నుంచి బయటకు రావాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా బ్రెగ్జిట్ ప్రభావంతో స్వీడన్ లో ఇలా కోరుకునే ప్రజల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. శరణార్థుల సమస్య, స్వేచ్ఛా వాణిజ్యం, నిరుద్యోగం, తమ అవకాశాలను దోచుకుపోవటం, తమ వనరుల్ని అంతా అనుభవించాల్సి రావటం, ఇలా ఎన్నో కారణాలతో చాలా దేశాలు EU కూటమిలో ఇమడలేకపోతున్నాయి. యూరో అధికారిక కరెన్సీగా ఉన్న దేశాలు తప్ప మిగిలిన దేశాల్లో చాలా దేశాలు EUపై సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఇది సమీప భవిష్యత్తులో మరిన్ని దేశాల్లోనూ ఎగ్జిట్లకు రెఫరెండం కోరే ప్రమాదానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. స్వీడన్ మాదిరిగానే భయపెడుతున్న మరో దేశం ఫ్రాన్స్. EUలో మరో బలమైన దేశం ఫ్రాన్స్ కూడా వైదొలిగితే ఇకప్పుడు మొత్తం పెత్తనం జర్మనీదే అవుతుంది. అదే జరిగితే జర్మనీతో రాజకీయంగా కాస్తంత దూరంగా ఉంటున్న దేశాలు కూడా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయే ఆలోచనలు చేసే ప్రమాదం లేకపోలేదు. ఇది మొత్తంగా EU కూటమినే చిన్నాభిన్నం చేసేసే ప్రమాదం ఉంది. అంటే డెన్మార్క్,
గ్రీస్, హంగేరీ, ఆస్ట్రియా వంటి దేశాలు కూడా సమీప భవిష్యత్తులో ఎగ్జిట్ ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశంలో ఉన్న భారీ వనరుల్ని EU దేశాలన్నీ దోచుకుంటున్నాయన్న భావనలో ఈ దేశాలు ఉన్నాయి. ఇలా కూటమిలో అంతర్భాగంగా ఉన్న దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చేందుకు అన్వేషించకుండానే కారణాలు దొరికేస్తున్నాయి. ఇలా పెద్ద దేశాలు తమ అవకాశాలు దోచుకుంటున్నాయని, చిన్న దేశాలు తమ వనరుల్ని దోచుకుంటున్నాయని EUకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే యూరో అధికారిక కరెన్సీగా ఉన్న 16 దేశాలు ఒంటరైపోతాయి. ఒకే ఒక బ్రెగ్జిట్ ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయబోతోందా? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఒక్క బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఎగ్జిట్ చేసేలా కనిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలో బ్రెగ్జిట్ తో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయేలా ఉంది. బ్రిటన్ రెఫరెండం స్ఫూర్తితో ఇప్పుడు చాలా దేశాలు చాలా కూటముల నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్కడి వరకు ఎందుకు బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ముందుగా యునైటెడ్ కింగ్డమ్ మీదే పడేలా కనిపిస్తోంది. తాను తీసుకున్న గోతిలో తానే పడబోతోంది బ్రిటన్. అవును, బ్రెగ్జిట్ తో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని అనుకుంది. కానీ పరిస్థితి చూస్తుంటే బ్రిటన్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యునైటెడ్ కింగ్డమ్ అస్తిత్వానికి, గ్రేట్ బ్రిటన్ ఆధిపత్యానికి గండి కొట్టేలా ఉంది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్ దేశాలను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. కానీ ఇప్పుడు బ్రెగ్జిట్ తర్వాత స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లలో కూడా ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి. ఈ రెండు దేశాలు బ్రిటన్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నాయి. అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే స్కాట్లాండ్. ఇప్పుడు స్కాట్లాండ్లో ఉన్న ఫస్ట్ మినిస్టర్ అంటారు అక్కడ, అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి, కానీ స్కాట్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో భాగం కనుక ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు ఆమె ఏమంటున్నది అంటే, మేము మీ ఏదైతే తీర్మానం రెఫరెండంలో ఏదైతే ఇది వచ్చిందో దానికి మేము కట్టుబడి ఉండము, మేము యూరోపియన్ యూనియన్లో ఉంటాం, అంతగా అయితే కావస్తే మేము మళ్ళీ ఇంకో రెఫరెండం తీసుకుంటాం. ఈ రెఫరెండం దేనికి? అసలు బ్రిటన్తో యునైటెడ్ కింగ్డమ్లో మేము ఉండాలా లేదా అనేది స్కాట్లాండ్ 2014లో ఈ రెఫరెండం వచ్చి ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండాలనేది రెఫరెండం వచ్చింది. ఇది ఇప్పుడు బ్రిటన్కి చాలా పెద్ద దెబ్బ ఇది. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లోనే ఏంటంటే ఒక పెటిషన్ మూవ్ చేశారు. అసలు EU నుంచి బయటకు రావడం స్కాట్లాండ్కి ససేమిరా ఇష్టం లేదు. ఐర్లాండ్ కూడా బ్రెగ్జిట్ ను వ్యతిరేకించింది. కానీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ కూడా వ్యతిరేకించినా ఫలితాలు మాత్రం బ్రెగ్జిట్ కి అనుకూలంగా రావడంతో ఈ రెండు దేశాలు కూడా UK నుంచి బయటకు రావాలని ఆలోచనలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు UK నుంచి వైదొలిగితే ఆ తర్వాత EUలోకి స్వతంత్ర దేశాలుగా చేరేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా రెఫరెండం ద్వారానే సాధించాలని ఈ రెండు దేశాలు చూస్తున్నాయి. అదే జరిగితే యునైటెడ్ కింగ్డమ్ స్వరూపమే మారిపోతుంది. ఇదిలా ఉంటే విడగొడతామని గొడవ చేశారు కదా, సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోండంటూ EU బ్రిటన్ మీద విరుచుకుపడుతోంది. దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని దేశాలు ఎగ్జిట్ అయ్యే ప్రమాదముందని గమనించిన EU బ్రిటన్ను సాధ్యమైనంత వేగంగా సాగనంపేందుకు ఒత్తిళ్లు పెంచుతోంది. EU భవిష్యత్తుపై చర్చించేందుకు 6 వ్యవస్థాపక దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియంలు సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. EU మీద బ్రిటన్ ఆరోపణల్ని ఖండించడంతో పాటు మరిన్ని దేశాలకు బ్రెగ్జిట్ ఎఫెక్ట్ పాకకుండా కాపాడుకోవాలని చూస్తున్నాయి. EU మొత్తం ఇలా ఉంటే బ్రిటన్ మాత్రం బ్రెగ్జిట్ మీద పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. అసలు బ్రెగ్జిట్ రెఫరెండంకి ముందు గూగుల్ ట్రెండ్స్ లో యూరప్ వాసులు ఎక్కువగా వాట్ ఈజ్ EU, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బ్రిటన్ ఎగ్జిట్స్ EU అనే అంశాలనే ఎక్కువగా సెర్చ్ చేశారట. అంటే EU మీద పూర్తిగా అవగాహన లేని వాళ్లు కూడా రెఫరెండంలో ఓట్లు వేశారన్నది కొందరి విమర్శ. దీంతో బ్రిటన్ ప్రజలు తొందరపడి నిర్ణయం తీసుకున్నారన్న భావనలు పెరిగిపోయాయి. బ్రెగ్జిట్ మీద మరోసారి రెఫరెండం నిర్వహించాలన్న ఆన్లైన్ పిటిషన్ కు ఒక్క రోజులోనే 10 లక్షల మంది ప్రజలు మద్దతు తెలిపారు. ఇలా మద్దతు తెలిపిన వారిలో ఎక్కువ మంది లండన్, బ్రిటన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్ నుంచి ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారే. అయితే బ్రిటన్ ప్రధాని క్యామరూన్ మాత్రం రెండోసారి రెఫరెండం ఉండబోదని తేల్చేశారు. మొత్తానికి బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యూరప్ దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలో బ్రిటన్ మాదిరిగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న చాలా దేశాలు ఈ ఎగ్జిట్ విధానం మీద దృష్టి పెట్టాయి. ముఖ్యంగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ అమెరికా మీద ఎక్కువగా పడింది. 50 రాష్ట్రాలతో కూడిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి టెక్సాస్ రాష్ట్రం విడిపోయే అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే ఈ టెక్సాస్ ఎగ్జిట్ అంశానికి టెక్సిట్ అని పేరు కూడా పెట్టేశారు.
టెక్సాస్ కథ కూడా బ్రిటన్ కథకు భిన్నంగా ఏమీ లేదు. టెక్సాస్ 1845లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది. నిజానికి అప్పట్లోనే అది మెక్సికో, అమెరికాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధ ప్రకంపనలు ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వైశాల్యపరంగా, జనాభాపరంగా టెక్సాస్ రెండో అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో యుఎస్ఏ నుంచి బయటకు వచ్చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ డిమాండ్ కేవలం ర్యాలీలకు మాత్రమే పరిమితమైపోయింది. కానీ తాజాగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ తో ఇక్కడ కూడా టెక్సిట్ మీద రెఫరెండం పెట్టాలంటూ మెజారిటీ టెక్సాస్ వాసులు పట్టుబడుతున్నారు. ఈ విభజనవాదం ఇది ఏ జాతి అది వేరుగా ఉండాలనే ఓ ఆకాంక్ష. ఉపజాతులు కూడా తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. తమ సంస్కృతి, తమ భాష, తమ టెరిటరీ అంటే భూభాగము మేము వేరు అనే వాదం మొదలైందన్నమాట. ఇప్పటికే రిపబ్లికన్ల తరపు అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ బ్రెగ్జిట్ కి అనుకూలంగా స్పందించారు. ఒకవేళ టెక్సిట్ అంశం కూడా తెరపైకి వస్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఆయన తన గెలుపు కోసం అనుకూలంగా స్పందించి అనూహ్యంగా పదవిలోకి వచ్చాక టెక్సిట్ మీద రెఫరెండం పెడితే అప్పుడు యుఎస్ఏ కూటమి నుంచి కూడా ఒక ఎగ్జిట్ నమోదయ్యే ప్రమాదముంది. మరి ఈ అంశాన్ని డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు ఇండియాని తాకింది. బ్రిటన్ తరహాలోనే ఢిల్లీలోనూ రెఫరెండం పెడతామంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సీఎం ఉన్నా శాంతి భద్రతలతో సహా కీలక అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రమే అయినా క్యాపిటల్ టెరిటరీగానే ఉంది. దీనికి తోడు కేజ్రీవాల్ కి లెఫ్టినెంట్ గవర్నర్ కి మధ్య నిత్యం పంచాయతీలే. ఇది పరిపాలనలో తీవ్ర ఆటంకాలకు కారణమవుతోందన్నది కేజ్రీవాల్ వాదన. అందుకే ఢిల్లీని పూర్తి స్థాయిలో రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ను రెఫరెండం ద్వారా బయటపెట్టాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇక విడాకులే తప్ప కూటములుండవా? ఒక్క బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ఎటుదారి తీయబోతోంది? బ్రేక్ తర్వాత చూద్దాం. ఒక్క ఎగ్జిట్ ఎందుకింత ప్రకంపనలు సృష్టిస్తోంది? ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన విధానం ఎందుకు ఇన్ని దేశాల్లో ఇన్నేసే అంశాల్లో స్ఫూర్తి నింపుతోంది? ఎక్కడి చైతన్యం ఎక్కడికి విస్తరిస్తోంది? ఒకప్పుడు ప్రపంచీకరణే ముద్దు అనుకున్న దేశాలు ఇప్పుడు ఎందుకు విడిపోయేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి? ఇది మరో ప్రపంచానికి నాంది పలకనుందా? చరిత్ర పుటల్ని తిరగేస్తే దేశానికి అర్థం భూమి అని ఉండేది. అప్పట్లో దేశమంటే నిర్వచనం మట్టే. కానీ కాలగమనంలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. ఆ మాటల్ని చదువుకున్నాం, వంటబట్టించుకున్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక విధానాల చట్టాలలోంచి చూస్తే దేశమంటే మట్టి కాదు, మనుషులు కాదు, మార్కెట్ అంటున్నారు. అవును, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశమూ మార్కెట్టే, అక్కడి ప్రజలు మార్కెట్లే. అంతా ఈ అంతర్జాతీయ మార్కెట్లలో భాగమే. కానీ ఈ రహస్యాన్ని బయటకు చెప్పకుండా అంతా ప్రపంచీకరణ ముసుగేసి ఎవరికి వాళ్లు సర్దేసుకుంటున్నాం. ఈ కూటమి నుంచి బయటకొచ్చే ప్రయత్నంలో బ్రిటన్ వేసిన తొలి అడుగే బ్రెగ్జిట్. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉండాలి, ఒకరి బాధను మరొకరు పంచుకోవాలన్నది ప్రపంచీకరణ లక్ష్యం. కానీ సాధ్యమైనంత పక్క దేశాలను దోచేయాలన్నది ఇందులో దాగున్న అంతఃసూత్రం. ఇరు దేశాల మధ్య సాయాలకు, ఇచ్చిపుచ్చుకోవటాలకు పరిమితులుంటాయి. ఆ పరిధులు దాటితే సాయం కూడా హేయమైపోతుంది, స్నేహం కూడా వైరమైపోతుంది. అప్పటి వరకు చెట్టపట్టాలేసుకుని తిరిగిన వాళ్లే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. ఇప్పుడు బ్రిటన్లో కూడా జరిగింది ఇదే. మిగిలిన దేశాల్లో వేర్పాటువాదానికి బీజాలేస్తోంది, మరికొన్ని దేశాల్లో స్వతంత్ర అస్తిత్వ కాంక్షను పెంచుతోంది ఇదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒప్పందాల నీడలో పురుడు పోసుకున్న ఈయూ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగటానికి కారణమిదే. ఐకమత్యమే మహాబలమని చదువుకున్న చరిత్రలో అస్తిత్వానికి గుర్తింపులేని ఐకమత్యం వృధా అని కూడా చదువుకోవాల్సి వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఏర్పాటైన ఈయూ కాలగమనంలో తన లక్ష్యాన్ని చెరిపేసుకుంది. క్రమేపీ కూటమిలో పేద దేశాల వనరులు పెద్ద దేశాలు దోచుకోవటానికి దారితీసింది. మరోపక్క పెద్ద దేశాల అవకాశాల్ని అన్ని దేశాలు పంచుకోవటానికి దారితీసింది. ఇదే బ్రిటన్ వాసుల్లో అస్తిత్వ నినాదానికి కారణమయ్యాయి. కష్టం మాది, డబ్బు మాది, జీవనం మాది. అయినా దానికి కూడా 27 దేశాల ప్రజలతో పోటీ పడాలా అన్న భావన వారిలో బ్రెగ్జిట్ కి అనుకూలంగా అడుగులు వేయించింది. ప్రపంచీకరణకు ఇది వ్యతిరేకం. ఇప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు ఎప్పుడో కలగన్నారు 20వ శతాబ్దపు ప్రథమ భాగంలో. ఏమిటి, ముందు అంతా మానవాళి అంతా ఒకటే సమాజం, ఒకటే దేశంగా ఉండాలి. బ్రిటన్ లేదు, ఇండియా లేదు, చైనా లేదు, అందరం ఒకటే
ఈ బార్డర్లేంది, ఈ సరిహద్దులేంది, యుద్ధాలేంది, మానవాళి ఒకరినొకరు చంపుకోవడం అని ఆ కళ కొంచెం వెనకపోయినట్టే. నిజానికి ఇలా కలిసి ఉండటం వల్ల కష్టాలు ఉన్నాయి. అంత మాత్రాన విడిపోతే అంతా సుఖమే అనుకోవటం కూడా పొరపాటే. ఏడాది కిందట గ్రీస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు EU సమాఖ్య దేశాలే తలో చేయి వేసి గ్రీసును నిలబెట్టాయి. కూటమిలో కలిసి ఉంటే జరిగే మేలు ఇదే. కానీ ఆర్థికంగా బలంగా ఉన్న బ్రిటన్ మాత్రం తమ సంపదను ఇతర దేశాలతో పంచుకోవటానికి ఇష్టపడక బ్రెగ్జిట్ కి అనుకూలంగా ఓటేసింది. కాలంతో పాటు మార్పు సహజమే. తొలినాళ్లలో రాచరికాలే దేశాన్ని పాలించాయి. ఆపై కొన్ని దేశాల్లో సోషలిజం తెరపైకి వచ్చింది. కొన్నాళ్లకు సోషలిజానికి వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో సంపన్నులంతా తిరగబడ్డారు. కాలక్రమంలో ఆ సంపన్నుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కత్తిదూశారు. ఇది జరిగాక ప్రజల ప్రభుత్వం అంటూ ప్రజాస్వామ్యానికి హారతులు పట్టారు. ప్రజాస్వామ్య దేశాలను అంతర్జాతీయ సమాజమంటూ ప్రపంచీకరణ వైపు ఆహ్వానించారు. తొలినాళ్లలో అందరికీ అందుకొచ్చిన అంతర్జాతీయ చట్టాలు కాలక్రమంలో చట్టాలుగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. వాటిలో మొదటి అడుగు బ్రెగ్జిట్. ఇక్కడ కూడా ఏమిటంటే మనం ఏంటంటే ఒక వరల్డ్ వ్యూ చూడకుండాను ఒక మన దేశం, మన ప్రాంతం, మన భాష, ఇది చూసుకుంటున్నట్టుగా బ్రిటన్లో కూడా ఇప్పుడు అదే జరుగుతున్నాయి. ఇదేంటంటే మొత్తం వరల్డ్ ఇది అప్రిషియేట్ చేయదు. అది ఇండియాలో కూడా రైట్ వింగ్ గవర్నమెంటే ఉంది. బట్ ప్రపంచం అంతా రైట్ వింగ్ పక్క పోతున్నది. దీని భవిష్యత్తు ఎలాగుంటుందంటే బ్రిటన్కి షార్ట్ టర్మ్లో డెఫినెట్గా ఇది ఎకనామిక్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగంటారు, ఇప్పుడు చూడండి పౌండ్ ఎంత పడిపోయిందో. పౌండ్ కనీసం ఒక 10 రూపాయలు పడిపోయింది ఈ 2-3 రోజుల్లో. సో పౌండ్ పడిపోతే మీకు అసలు అక్కడ మీకు ట్రేడింగ్లో మీకు ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో బ్రిటన్కి వెంటనే ఇంకా ఏమిటంటే ప్రతిదానికి వెనకాతలో ఒక దన్ను ఉండేది. ఏది యూరోపియన్ యూనియన్ దన్ను. ఇప్పుడు యూరోపియన్ దన్ను లేకపోతే ఇప్పుడు బ్రిటిష్ ఏంటంటే బ్రిటిష్ ఎప్పుడు ఒక ద్వీపమే. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ద్వీపం అయిపోయింది, ఒక ఐసోలేట్ అయిపోయింది యూరోపియన్ యూనియన్లోని. ప్రపంచీకరణలో మార్కెట్ల ఆధిపత్యానికి లోనై బిక్కుబిక్కుమంటున్న దేశాలన్నీ ఇప్పుడు గళమెత్తి తమ అస్తిత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అస్తిత్వం కోసం యుద్ధాలు, పోరాటాలు, విప్లవాలతో ముందుకొచ్చిన వాళ్లంతా ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న రెఫరెండం బాటలో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన జాస్మిన్ రెవల్యూషన్, అరబ్ స్ప్రింగ్ వంటివి కాలగమనంలో మారి ప్రజాస్వామ్యబద్ధంగా రెఫరెండంల ప్రక్రియ భవిష్యత్తును నిర్దేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా బ్రిటన్ ప్రారంభించిన రెఫరెండం ప్రక్రియ ప్రపంచ గతినే మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఇన్నాళ్లు ప్రపంచీకరణ సంకెళ్లలో బందీ అయిన దేశాలన్నీ విడిపోదాన్రా అంటూ ఒకరినొకరు ఆహ్వానించుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.